విజయవాడ వరదల సమయంలో అదైతే అప్పుడు కూడా రాజకీయం చేయాలని ఎంత దుర్మార్గమైనటువంటి అంటే అగ్గిపెట్లు కొవ్వొత్తులకు డబ్బులు ఘోరంగా దండుకున్నారండి. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ ఇప్పుడు మాదేం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు కదా, ప్రతి జియో మీకు తెలుసు, ఆన్ పబ్లిక్ డొమైనే ఉంది, ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ షీట్ పబ్లిక్ డొమైన్ లో ఉంది. మీకే మీడియా వాళ్ళకి మీకే తెలుసు, మేమేం చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏం చేశారో అందరికీ తెలుసు. ప్రతిదాన్ని కూడా ఒక ఫాల్స్ ప్రొపగండా చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని మేము ఆ రోజునే సమర్థవంతంగా తిప్పికొట్టేసాం. ఎక్కడెక్కడ ఆ డీటెయిల్స్ కూడా ఐ థింక్ యూ ఆల్సో హ్యావ్ ఇట్, మొత్తం క్లియర్ గా ఏం అగ్గిపెట్టెలు ఎన్ని క్యాండిల్స్ అన్ని అనేటువంటిది మీకు తెలుసు. ఇంకో విషయం ఏంటి అని అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి నుంచి మనం ఒక సెన్సిబిలిటీ ఎక్స్పెక్ట్ చేయడమే తప్పేమో అనిపిస్తుందండి నాకు. ఒకటి, నాకు ఆయన మీద ఏం కోపం లేదండి, పర్సనల్ గా నాకు ఆయన మీద ఏం కోపం లేదు. నాకేమన్నా పొలం పంచాయతా గట్టు పంచాయతీ ఆయనతోటి, ఏమన్నా వాళ్ళ షర్మిల లాగా నాకేమన్నా ఆస్తి పంచాయతా? ఇప్పుడు నేను ఈ స్థానంలో కూర్చొని మిమ్మల్ని అడిగే క్వశ్చన్లకి నేను ఈ స్థానంలో కూర్చొని జర్నలిస్ట్ గా అడిగినా ఆ ప్రజల కోసమే అడుగుతాను. మీరు ఒక రాజకీయ నాయకులుగా ఉన్నా మీరు కూడా ఆ ప్రజల కోసమే మాట్లాడతారు. వాళ్ళైనా మీరైనా నేనైనా ఎవరైనా ప్రజల కోసం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు చేతనైంది మనం సాయం చేయాలి. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మేము అధికారంలో లేవండి, కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం మేము? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎక్కడికక్కడ ప్రజలకు సేవ చేసాం. వాళ్ళకి కావాల్సిన మీరు గమనించండి, చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటున్నాడు, 2 సంవత్సరాలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇచ్చినటువంటి ఘనత మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. నేను ఒక నిమిషం చెప్తున్నాను, సంక్షేమం చెయ్యాలి, తప్పదు. మీకు వచ్చే ఇన్కమ్ అట్లే వచ్చింది కదా, ఇన్కమ్ ఎక్కడ తగ్గలేదు కదా రాష్ట్రానికి. ఇన్కమ్ తగ్గిందా? తగ్గలేదు కదా. రాష్ట్రానికి వచ్చే ఆదాయం అలానే ఉండింది కదా, దాని నుంచి మీరు సంక్షేమం చేశారు. కానీ అభివృద్ధి ఏం చేశారనే మేము అడుగుతున్నాం. సరే, ఇది ఒకటండి, మీరు కొత్తగా ఏం చేయక్కర్లేదు, వచ్చిన కంపెనీలు ఎందుకంటే తరిమేశారు? దాన్ని ఏమంటారు? పిచ్చి పలు రకాలు అంటారు తెలుసా మీకు? 1000 రకాలు. ఆ 1000 రకాలు ఆ పార్టీలోనే ఉన్నారు. ఎవరన్నా సరే రాష్ట్రానికి, నేను నిజంగా చెప్తాను, ఇవాళ మీరు నమ్మరండి, ఎవరన్నా సరే ఇక్కడ మామూలుగా ఏదో వెళ్తాము, ఏదో ఒక మీటింగ్స్, బికాస్ మాకు ఇంటలెక్చువల్ మీటింగ్స్ కి చాలా అటెండ్ అవుతూ ఉంటాను నేను. అండ్ అన్నప్పుడల్లా వెళ్ళినప్పుడు చాలా మంది, ఏమంటే మీ రాష్ట్రంలో ఏమన్నా యూనో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, అది ఉన్నాయా అంటే, యూ వోంట్ ఇమాజిన్, నా ఫోన్ లో యూ విల్ హ్యావ్ ఆల్ ది పాలసీస్ ఆఫ్ ద స్టేట్. ఎంఎస్ఎంఈ పాలసీ, డ్రోన్ పాలసీ, ఏఐ పాలసీ, ఎవ్రీథింగ్ నా ఫోన్ లో నేను ఎప్పుడు పెట్టుకుని ఉంటాను. పెట్టుకుని ఉండి ఎవరన్నా సరే మీలాంటి ఔత్సాహికులు ఎవరో వచ్చి, మేడం చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తున్నారు, చాలా మంది కమెంట్ టెల్లర్స్ బికాస్ నేను ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ టు బి అ స్టూడెంట్ ఆఫ్ సిబిఎన్. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, నేను ఇవాళ ఈ స్థానంలో ఉండడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఆయన అనేటువంటి వ్యక్తి నాకు గురుతుల్యులు అంతే. సో అలాంటి వ్యక్తికి ఒక శిష్యురాలుగా ఉన్నాను అనేటువంటిది నా జీవితానికి చాలు. అంత బికాస్ ఐ హావ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ హిమ్. సో ఇవాళ మేము ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు నార్మల్ గా ఏదైనా డిస్కషన్స్ లోనో ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంది వచ్చి, మేడం ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆఫరింగ్ సచ్ ఇది కదా, ఎలా ఏంటి వాట్ ఇస్ అంటే ఇమ్మీడియట్ గా మేము పాలసీ, అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ పబ్లిక్ డొమైన్ అండి. మనం చేసేది అది. రాష్ట్రాన్ని 24 గంటలు కూడా ప్రమోట్ చేస్తాం. వాళ్ళు ఏం చేశారు అప్పుడు?